గాంధీ భవన్ చరిత్రలో ఇసొంటి ప్రెస్ మీట్ అయితే నేను ఎన్నడూ చూడలే ఉల్లా. ఒక పక్కకేమో గ్యాస్ బుడ్డి, ఇంకో పక్కకేమో లైట్ బుడ్గా, ఇంకో పక్కకేమో చిన్న బస్సు మొత్తం మీద. ఇయో గిట్లయితే మంచిగా ఖబర్దార్ జబర్దస్త్ ప్రెస్ మీట్ పెట్టిందో అక్క. మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది, ఏం సంగతి ఇక చూడుండ్రి ముచ్చట. ఇప్పటిదాకా గాంధీ భవన్లో గిసొంటి ప్రెస్ మీటు ఎవ్వరు పెట్టలేకుండొచ్చుల్లో. గా తీరులున్నది ఈ ప్రెస్ మీటు. ఎందుకంటారా ఒకసారి చూడుండ్రి. అక్క మాట్లాడుతుంటే పక్కకేమో గ్యాస్ బుడ్డు ఉన్నది, చేతులనేమో లైట్ బుగ్గు ఉన్నది, కొసకేమో చిన్న బస్సు ఉన్నది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గిట్ల ఆనందంతో ప్రెస్ మీట్ పెట్టింది అక్క. ఒకసారి ఇనుండ్రి ఏం మాట్లాడుతున్నదో. అరే జరగనంటే జరగవే నాంపల్లి జరుగు. అగ్గో జరగనంట జరగమ్మా నాంపల్లి అని చెప్పి నయా స్టైల్లో పిలుస్తున్నది అక్క. జర చూసుకొని జరగకో. ఇక మరి ఏం చెప్తున్నదో ఈనుండ్రి. గతంలో 2.5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా 240 ధర్నాలు చేసి సిలిండర్ పైన సబ్సిడీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ధరలు తగ్గించమని, వ్యాటు జిఎస్టీలు తగ్గించమని చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. కానీ ఎట్ లాస్ట్ కి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ మోక్షం వచ్చింది. సో మహిళా కాంగ్రెస్ అందరు కూడా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు. అనుముల రేవంత్ రెడ్డి గారు నిన్న కేబినెట్ సమావేశంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో కూర్చొని దీన్ని ఆమోదించారు. ఇన్నర్ గదుల్లో గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం, మహిళల కోసం ఎంతో ఆరాటపడ్డాం, అయినా కానీ ఏం లాభం లేకపోయే. మా రేవంత్ సారు సీఎం అయినాక గీ తీర్ల నిర్ణయం చేసుకున్నందుకు గిట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నది అక్క. 4 గ్యారంటీలు. మొట్టమొదటిగా మీకు ఏదైతే బస్సు గురించి మాట్లాడామో బస్ ఫ్రీ అనేది 48 గంటల్లోనే అమలు చేయడం జరిగింది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా. అదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. ఈ రోజు మాత్రం పెద్ద పండగ అంటే మహిళలకి సిలిండర్, గుది పండగ మారిన సిలిండర్ రేటు 1150 1200. ఈ రోజు మా నడ్డి విచ్చేసిన బీజేపీ బీఆర్ఎస్ కి రాబోయే కాలం లోక్సభలో చెక్కు పెడతామని చెప్తున్నారు మా చెల్లెళ్ళందరూ కూడా. అంతేకాదు పక్కకు గ్యాస్ బుడ్డి చేతిలో బల్బు పట్టుకున్నదని చెప్పి నిమ్మలం మనిషి అనుకోవాల రాయంత. కవితక్కను ఎట్లా అరుచుకున్నదో ఒకసారి ఇనుండ్రి. కవితకి ఇక్కడి నుంచే ఖబర్దారని హెచ్చరిస్తున్నా. ప్రియాంక గాంధీ గారు ఎక్కడ నిలబడినా కూడా భారీ మెజారిటీతో గెలుస్తాం. నువ్వు ఎక్కడ నిలబడతావు అక్కడ మేము ప్రచారం చేసి నీకు డిపాజిట్ రాకుండా మాత్రం ఖచ్చితంగా కృషి చేసి మా మహిళా సోదరులు అందరూ తిరుగుతారు. 33% రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అన్న ఆమె జంతర్ మంతర్ దగ్గర లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వచ్చినప్పుడు మరి చేసింది. ఆ 33% బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదని నేను అడుగుతున్నా. ఈ రోజు మా మీద మాట్లాడే కన్నా ప్రియాంక గాంధీ కాలి కోటికి కూడా పనికిరారు మీరు. ఈ రోజు సోనియా గాంధీ గారు ఇస్తే బిచ్చమిచ్చిన మీకు బంగారు తెలంగాణ మేమిచ్చిస్తే మీరు కూర్చొని ఈ రోజు లక్షల వేల కోట్లు మింగేసినారు. 7 లక్షల వేల కోట్లు అప్పు చేసినారు. ఇన్నర్ కదా మొత్తం మీద కవితక్కకైతే గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ మేడంను ఎవరో అనుకోవాలా రాయంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు. చూడాలి మరి ఈమె అన్న మాటలకు కవితక్క ఎట్లా స్పందిస్తుందో ఏమో.